పద. మీ సంసారం ఏమైపోయినా నాకు అనవసరం. నా ప్రేమను గెలిపించుకోవడానికే రేపు నేను ఆ ఇంటికి వచ్చే తీరుతాను. వస్తే నేను చంపే తీరతాను. ఏంటి షాక్ తిన్నావా? చాలా పెద్ద షాక్ రా. నీకే ఇలా ఉంటే రేపు వచ్చి నక్షత్రాన్ని తీసుకెళ్తానని చెప్పినప్పుడు నా పరిస్థితి ఊహించుకో. అన్నయ్యకి డీసెన్సీ అన్నా డిసిప్లిన్ అన్నా చాలా ఇష్టం రా. అందుకు క్వైట్ ఆపోజిట్ మన నక్షత్ర. అలాంటి నక్షత్రను అన్నయ్య ప్రేమించడం ఏంట్రా? అదే కదా, అందుకే అనుకుంటా మొన్న బర్త్డే పార్టీకి నక్షత్ర శారీ కట్టుకుని వచ్చి పూజలు చేసి మనకి షాక్ ఇచ్చింది. కరెక్టేరా, అన్నయ్య వస్తాడని తెలిసే అనుకుంటా అంత హంగామా చేసింది. అన్నయ్య కూడా మినిస్టర్ కి 50 lakhs పార్టీకి ఫండ్ ఇచ్చి మరీ బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యాడంటే ఏ రేంజ్ లో ప్రేమించుకుంటున్నారో ఒకసారి గెస్ చెయ్యి. చెప్పకరా బాబు, తల తిరుగుతోంది. అన్నయ్య నక్షత్రాన్ని ప్రేమించడం అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు. రేపు అన్నయ్య వస్తున్నాడన్నది ఒక షాకు, గొడవలు జరుగుతాయన్న భయంతో అంతకు మించి మనం ఏం ఆలోచించలేకపోతున్నాం గాని భయాన్ని షాక్ని అవన్నీ పక్కన పెట్టి ఇంతకు ముందులా కొంచెం పాజిటివ్గా ఆలోచించు. భయము షాక్లు అన్నవి ఫీలింగ్స్ రా, వస్తువులు కాదు పక్కన పెట్టడానికి. అయితే నేను చెప్తాను గాని వినవే మొద్దు. అన్నయ్య ఒక పట్టాన ఏది అనుకోడే, ఒకవేళ అనుకున్నాడంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. నక్షత్ర కూడా అన్నయ్యని ప్రేమిస్తుంది గనక, నక్షత్ర మహా మొండిది గనక మావయ్యని అత్తయ్యని ఎదిరించి అన్నయ్యతో వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. కరెక్టేరా అన్నయ్య. ఎంత గొడవలైనా ఫైనల్ గా విన్నయ్యేది అన్నయ్య లవ్వే. మొదట కోపంగా ఉన్నా కొంచెం కొంచెంగా కూతురు మీద ప్రేమతో అత్తయ్య మెత్తబడుతుంది. మావయ్యకి చిన్నగా సర్ది చెప్పడం మొదలు పెడుతుంది. అలా అలా అడ్జస్ట్ అయ్యి ఫైనల్ గా మన రెండు ఫ్యామిలీస్ కరెక్ట్. బిగినింగ్ భయపట్టినా ఎండింగ్ ఊహించుకుంటే కొంచెం రిలీఫ్ కొందిరా. భలే అనాలిసిస్ చేసావురా. థ్యాంక్స్ రా మేధావి. లేదంటే టెన్షన్ తో రాత్రంతా నిద్ర పట్టేది కాదు. నీకే కాదు బంగారం, నాకు నిద్ర పట్టేది కాదు. టైంకి నా జీనియస్ మైండ్ నిద్ర లేచి నిద్రపోవడానికి ఒక తోవనిచ్చింది. ఇదేరా నీతో గొడవ. కొంచెం అప్రిషియేట్ చేసిన తలనొప్పే. నీ తెలివి తెల్లారే వరకు హరికథలా చెప్తూనే ఉంటావు. నా తెలివితేటలంటే నీ కుల్లే. నువ్వు కూడా నా తెలివితేటల్ని తెల్లారే వరకు తిడుతూనే ఉంటావు. సర్లేరా, నీతో గొడవ పెట్టుకుంటే తెల్లారిపోతుంది. నాకంత ఓపిక లేదు. గుడ్ నైట్ రా. గుడ్ నైట్. అవునన్నయ్య, ఉదయం గగనన్నయ్య వస్తున్నాడని నక్షత్రకి తెలుసా? పిచ్చిదానా, మనకే చెప్పినప్పుడు అన్నయ్య తనకెందుకు చెప్పకుండా ఉంటాడే? అది కరెక్టేరా. పోనీ మనకు కూడా తెలుసని చెప్పి అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్స్ చెప్తావా? నా బుర్రే కాదే, నీ బుర్ర కూడా బాగా పనిచేస్తుంది. నైస్ ఐడియా. సరే. హాయ్. ఉదయం నుండి మనం ఇదే ఇంట్లో ఉన్నాం. కనీసం 10 సార్లు ఒకరికొకరు ఎదురై ఉంటాం. ఇప్పుడు కొత్తగా పలకరిస్తున్నారేంటి? అంటే రేపటి నుంచి నువ్వు ఎటు ఉండవు కదా, అందుకే హాయ్ చెప్పి అడ్వాన్స్ గా కంగ్రాట్స్ చెప్పి వెళ్దామని వచ్చావు. నేనుండనా? నేనెక్కడికి వెళ్తాను చెర్రీ? అంటే రేపు గగనన్నయ్య మన ఇంటికి వస్తున్నాడని నీకు తెలీదా?
నిజమా చెర్రీ? మీ గగనని మన ఇంటికి వస్తున్నాడా? దేనికి? అంటే అన్నయ్య నీకు చెప్పలేదన్నమాట. లేదు. అయితే మేం కూడా చెప్పం. అన్నయ్య నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. జస్ట్ వెయిట్ అండ్ సీ టిల్ టుమారో మార్నింగ్. బంగారం. చెర్రీ ప్లీజ్ 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 మీరు ఇలా సగం చెప్పి వెళ్ళిపోతే అది సర్ప్రైజో సడన్ షాకో నాకు తెలియక రాత్రంతా నిద్ర పట్టదు. ప్లీజ్ 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 అదేంటో చెప్పి వెళ్ళండి. చెప్తే అన్నయ్య ప్లాన్ చేసిన సర్ప్రైజ్ అంతా చెడిపోతుందేమోనని. చెప్పకపోతే నిద్ర చెడిపోతుంది చెర్రీ. ప్లీజ్ చెర్రీ. పోన్లేరా అన్నయ్య, ఇంతలా బతిమలాడుతుంది కదా, చెప్పేద్దామా? నక్షత్ర, ఇదిగో నేను చెప్పినట్టు మాత్రం గగనన్నయ్యకి మాత్రం చెప్పకే. చెప్పను. ఎంతో డీప్ గా ప్రేమిస్తున్న మా గగనన్నయ్య నిన్ను ఈ ఇంటి నుంచి తీసుకువెళ్ళడానికి రేపు వస్తున్నాడు. నిజమా? స్వయంగా తన్నోటితో నాకే చెప్పాడు. నేను షాక్ అయ్యాను, నువ్వు షేక్ అవుతున్నావు, అంతే తేడా. నాకు చూస్తున్నాడు, నాకు చూస్తున్నాడు, నాకు చూస్తున్నాడు. మీ అన్నయ్య చాలా టిపికల్ చెర్రీ. నా వెనకే తిరుగుతాడు, కానీ నన్ను ప్రేమించట్లేదు అంటాడు. నన్ను ప్రేమిస్తున్నానని అత్తయ్యకి చెప్పాడు, అదే వాళ్ళ అమ్మకి చెప్పాడు. మళ్ళీ నేను అడిగితే కాదు అన్నాడు. నేను అనుకుంటూనే ఉన్నాను, ఇలా లేదు లేదు అంటూనే ఒకరోజు సంబంధం మాట్లాడడానికి వస్తాడు అని. కానీ ఇలా ఏకంగా తీసుకెళ్ళిపోవడానికి వస్తాడని అస్సలు ఊహించలేదు చెర్రీ. ఇప్పటికిప్పుడు మీ అన్నయ్యతో ఫోన్ మాట్లాడాలని. ఓదు ప్లీజ్, అంత పంచేయకమ్మా తల్లి ప్లీజ్. అప్పుడు నేను చెప్పానని అన్నయ్యకి తెలిసిపోతుంది. అన్నయ్యకి తెలిసిందనుకో నాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు. ప్లీజ్ వద్దు. చెయ్యలే చెర్రీ, ఇప్పుడు ఎమోషన్ ని ఇలాగే కంట్రోల్ చేసుకుంటాను. చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నా కోసం వస్తున్నాడు, నా కోసం. ఎందుకంత కోపం? నేనేం తప్పు చేశానని? చేసినంత చేసి ఏం చేశానని అడుగుతున్నావా? అంటే నా ఉద్దేశం తప్పంటారా? వాళ్ళని రావద్దని ఆపడానికి ప్రయత్నించడం నేరమంటారా? నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారా? మీరా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతోందా? నేను నిన్ను వదిలించుకోవాలనుకోవడం ఏంటి? నేను కూడా అక్కడికి వెళ్ళింది గగన్ ఇక్కడికి రాకుండా ఆపడానికే. మీరు అబద్ధాలు చెప్పకండి, నిజమేంటో నాకు తెలుసు. మీ కొడుకుని రమ్మని పిలవడానికే మీరు వెళ్ళారు. మీ కొడుకు వస్తే మా అన్నయ్య మిమ్మల్ని బయటికి పంపించేస్తే హాయిగా వాళ్ళతో వెళ్ళిపోవాలనుకున్నారు. నాకు తెలుసు. మా వదిన నాకు అన్నీ చెప్పింది. ఏంటి, అపూర్వ గారు నీతో అలా చెప్పారా? అవును, ఆ గగన్ని రమ్మని చెప్పటానికే మీ వారు వెళ్ళారు. వాళ్ళతో మీ వారు వెళ్ళిపోవడానికి చూస్తున్నారని నాకు వదిన చెప్పింది. నిజంగానే మమ్మల్ని వదిలించుకోవాలని చూస్తున్నారా? అలాంటిదే లేదు మీరా, నువ్వు వెళ్ళు. మీరాని రెచ్చగొట్టి పంపించింది అపూర్వ అన్నమాట. తను ఎందుకు ఇలా చేస్తుంది? అపూర్వ ఏదో ప్లాన్ చేస్తుంది. ఏం ప్లాన్ చేస్తుంది? అమ్మాయి, అమ్మాయి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నా? కొత్త కుట్రలు ఏమైనా పన్నుతున్నావా? కాస్త నోరు ముస్తావు పిన్ని.
ఆ కృష్ణప్రసాద్ గగన్ ఇంటికి వెళ్ళాడు కదా, అక్కడ ఏమైందా ఏంటా అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వేమో ఇలా. కృష్ణప్రసాద్ వెనకాలే మీరని వదిలేవు కదమ్మాయి. ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్లని నువ్వు గట్టిగానే పట్టుకున్నావు. ఏం కాదు, నువ్వు అనుకున్నట్టే అవుతుంది. టెన్షన్ పడకమ్మాయి. మమ్మీ మమ్మీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో? ఎందుకైతే నీకెందుకు గోరింటాకు? ఆ? నేను మా మమ్మీతో మాట్లాడుకుంటున్నాను. ఆడుకో ఆడుకో. అందరితోనూ మీ అమ్మ ఆడుకుంటుంది, నువ్వేమో మీ అమ్మతో ఆడుకో. షటప్ గోరింటాకు. అయిందా? మమ్మీ ఒకవేళ నువ్వు నా పెళ్లి చేస్తే ఎలా చేస్తావు? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ డౌటు? జస్ట్ క్యూరియాసిటీ కొద్దీ అడుగుతున్నాను మమ్మీ. చెప్పు మమ్మీ, నా పెళ్లి ఎలా చేస్తావు? ఏముంది, మనలాంటి రిచ్ పీపుల్ అందరూ ఎలా చేస్తారో అలాగే ధామ్ ధూమ్గా చేస్తాను. అందులో కిక్కేముంది? అన్ని పెళ్లిళ్లలో నాది ఒకటవుతుంది. అవునా? సరే చెప్పు, ఎలా చేద్దాం? నా పెళ్లిలో యాక్షన్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, ఫైనల్ గా కాంప్రమైజెస్ తో హ్యాపీ ఎండింగ్ ఉండాలి. నీకేమైనా పిచ్చి కింద ఏంటి? యాక్షన్ ఏంటి, ఫైట్స్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? సపోజ్ కి రేపు గగన్ బావ్ వచ్చి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటే నీ రియాక్షన్ ఏంటి మమ్మీ? అనుకున్నాను సుమా, అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు ఇక్కడికే వస్తావని అనుకున్నా. ముయ్యి పిన్ని, వాడొచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని ఎందుకంటాడే? వాడు ప్రేమిస్తున్నది మన ఇంటికొచ్చి తీసుకెళ్తానంది భూమిని. అదే నిన్ను తీసుకెళ్తానని మీ డాడీ దగ్గర ఛాలెంజ్ చేసుంటే మీ డాడీ అక్కడికక్కడే వాడిని షూట్ చేసి పారేసేవారు. హో, అప్పుడే యాక్షన్ ఎపిసోడ్ మొదలైపోయిందా? డాడీ దగ్గర బావ ఛాలెంజ్ చేశాడు కనుకే రేపు నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడా? ఏంటి గోరింటాకు, భూమి కోసం వస్తున్నాడని అమ్మ కన్ఫ్యూజ్ అవుతుంది. అయ్యో, భూమి కోసం వస్తున్నాడు, నీ కోసం కానే కాదు. ఓ, నువ్వు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నావన్నమాట. రేపు బావ వచ్చాక నీకే తెలుస్తుంది నా కోసమే వచ్చాడు అని. కర్మ కర్మ కర్మ. ఈ చిన్నది ఆ గగన్ గాడిని ప్రేమించింది అంటే ఈ పెద్దది నమ్మదు. వాడొస్తున్నది నీకోసం కాదు అంటే ఈ చిన్నది వినదు. తల్లి కూతుళ్ళు నా తలకి చుట్టుకున్నారు. కర్మ కర్మ కర్మ. అయ్యో, శారదకి నేను నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. ఆ రోజు బావగారు గగన్ని చంపడానికి వెళ్ళినప్పుడు గన్లోంచి బుల్లెట్లు తీసేసి నా కొడుకుని కాపాడుకుంది నేనే అని చెప్పిన తర్వాతే నన్ను శారద అర్థం చేసుకుంది. రేపు వాళ్ళని రాకుండా ఆపి సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చేద్దాం అనుకున్నాను. సరిగ్గా అప్పుడే మీరా అక్కడికి వచ్చింది. మీరా అత్తయ్య అక్కడికి ఎందుకు వచ్చింది మావయ్య? మీరు అక్కడికి వెళ్తున్నారని మీరా అత్తయ్యకి ఎవరు చెప్పారు? ఇంకెవరు? తనకున్న 1000 కళ్ళల్లో 999 కళ్ళు మన మీదే ఉంచే ఆ అపూర్వ. నాకు అర్థం కావడం లేదు మావయ్య. మనం మాట్లాడుకుంటున్నప్పుడు తను వినలేదు కదా, తనకెలా తెలిసింది? సాధారణంగా నక్క వీచే గాలిని బట్టి వర్షాన్ని పసిగడుతుందంట. అపూర్వ కూడా అలాగే పసిగట్టి నేను ఇంట్లోంచి వెళ్తుంటే నీ కొడుకుని కాపాడుకోవడానికి ఆ ఇంటికి వెళ్తున్నావా అని అడిగింది. అవునని చెప్పి తప్పు చేశానమ్మా. నా వెనకే మీరని రెచ్చగొట్టి పంపించింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే రేపు వాళ్ళని రావద్దని చెప్పడానికే నేను మీరా అక్కడికి వెళ్ళాం. కాకపోతే నేను చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం మీరా వచ్చి చెప్పేసరికి అపార్థంగా మారిపోయింది. ఇప్పుడు ఎలా మావయ్య? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. వాడిక్కడికి వస్తానన్న దగ్గర నుంచి ఎలా అన్న ప్రశ్న దగ్గరే మన ఆలోచన మాట ఆగిపోయాయి.
భగవంతుడి మీద భారం వేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పటికే ఆలస్యమైంది. పడుకోమ్మా. నిద్ర సరిగ్గా లేకపోతే మనసు ఇంకా ఆందోళనకి గురవుతుంది. ఏం భూమి, మీ చర్చలు సమావేశాలు పూర్తయ్యాయా? ఆ శారదతో సమావేశం ఏమైందో అనేసి ఏడుపు మొహంతో వివరించాడా కృష్ణప్రసాద్? ఇంకా ఏం చెప్పాడు? ఇండియాలో జరిగే ఉగ్రవాద విషయాల్లో పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు దీని వెనక నా హస్తం ఉందని చెప్పుంటాడే. ఛీ, చేసే చెడ్డ పనిని కూడా గొప్పగా చెప్పుకునే నువ్వు మనిషివా పశువా? ఏం పుట్టుకే నీది? ఇదిగో పాప, మాటలు మర్యాదగా రాని. పశువులు మా అపూర్వంత గొప్పగా ఆలోచించగలవనా నీ ఉద్దేశం? అసలు పశువులే ఆలోచించడం మొదలు పెడితే మనుషులకి భూమి మీద నూకలుండేవే కాదు. గడ్డి తినేవి పొడిచి చంపేసేవి, మాంసం తినేవి మనల్నే భోంచేసేవి. నువ్వు ఆగు పిన్ని. భూమి తిడుతోంది కదా, తిట్ని. డూ యు నో వన్ థింగ్? మనిషి ఓడిపోయినప్పుడు తిడతాడు లేదా తిట్టుకుంటాడు. ఇప్పుడు భూమి కూడా అదే చేస్తోంది. అంతే కదా భూమి? అంతే. నీ అంతు చూసే రోజు వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తూ ఉండక తప్పదు. అంతే. ఓ, రాను రోజు కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే చివరికి వచ్చేది చావే. నీ మనసులో ఏదో ఉందని ఎప్పుడైతే నేను పసిగట్టానో అప్పుడే వాడు ఖచ్చితంగా రావాలని డిసైడ్ అయ్యాడు. నువ్వు వాణ్ణి ఆపాలని చేసే ప్రయత్నాలన్నీ నేను అడ్డుకుంటాను. రేపు ఏదో విధంగా వాడి పనైపోవాలి అనే ఒకే ఒక్క ఆప్షన్ మిగిలింది. అలా కాదు, నేను మా నాన్నకి దగ్గరైపోయి ఒప్పించి ఆ తర్వాతే గగన్ని దక్కించుకుంటాను అంటే అది కుదరని పని. ఎందుకంటే మధ్యలో నేనడ్డుగా ఉంటా. నువ్వు ఎంత పెద్ద ప్రయత్నం చేసినా నేను చిట్టికేసినంత ఈజీగా అడ్డుకుంటాను. ఎందుకంటే అవతలున్నది గగన్. ఆ గగన్ అంటే మీ నాన్నకి ఎంత ద్వేషం ఉందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదుగా. అందుకే ఓ పని చెయ్యి, రేపు వాడితో వెళ్ళిపో. మీ నాన్నని మర్చిపోయి హాయిగా వాడితో జీవితాంతం సుఖంగా ఉండు. యు నో వాట్? నీ విషయంలో నీ మేలు కోరి ఈ అపూర్వ ఇస్తున్న బెస్ట్ అడ్వైస్. నీ సలహాకి చాలా థ్యాంక్స్. బయలుదేరు. ఏం పిన్ని, నా ప్లాన్ ఫలించదు అన్నావు, నన్ను పిచ్చాసుపత్రికి పంపించాలి అన్నావు. ఓయోయోయో, ఇప్పుడే ఉంటావు. ఏమంటాను? అప్పుడే చెప్పినట్టు పిహెచ్డి ఇవ్వాలి అంటాను. అసలు నేనే ఏదైనా యూనివర్సిటీకి డీన్ అయ్యుంటే నిన్ను సైకాలజీ డిపార్ట్మెంట్కి హెడ్ను చేసి క్రిమినాలజీలో చుక్క రక్తం చూడకుండానే చుక్కలు చూపిస్తూ మర్డర్ చేయడం ఎలా అనే కొత్త సిలబస్ రాయించేదాన్ని అమ్మాయి. పద. ఎంత కోపము. పద.